భాగ్యరేఖ. ఎంత అందమైన పదమో ఈ భాగ్యరేఖ. ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందరి దృష్టిలో ఎవరి భాగ్యరేఖలో ఎంత ఉంటే అంతకంటే ఎవ్వరికి ఎక్కువ లభించదు, అందుకంటే తక్కువ కూడా ఎవరికి లభించదు. భాగ్యరేఖలో రాసున్నది ఏమాత్రం చెరిగిపోదు. ఎప్పుడైనా ఆకాశంలో పక్షిని చూడండి, అది ఎప్పుడు భాగ్యరేఖ మీద ఆధారపడదు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, సుడిగాలి వచ్చినా బెదరకుండా తిరుగుతూ ఉంటుంది. అలానే ఒక్కొక్క గడ్డి పరకతో గూడు కట్టుకొని వాటి భాగ్యరేఖను అవే గీసుకుంటాయి. వాటి పిల్లలకు అస్తిత్వాన్ని కల్పిస్తాయి, వాటిని స్వయం సమృద్ధిగా పెంచుతాయి, వాటికి ఎగరటాన్ని నేర్పిస్తాయి. కానీ అవి మాత్రం ఏ భాగ్యరేఖ మీద ఆధారపడవు. అదే విషయం మనం కూడా నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి, తమరి భాగ్యం ఒక రేఖతో రాయబడేది కాదు. తమరి భాగ్యరేఖలను తమ స్వయం కృషితో ప్రతిరోజు తమరే రాసుకోవాల్సి ఉంటుంది. కొన్ని తమరి చేతులతో, మరికొన్ని తమరి మేధస్సుతో. రుద్రాక్ష. అసలు ఏమిటి రుద్రాక్ష? అసలు నిజమేమిటంటే అది రుద్రుని కన్నీటి నుంచి కన్నీరు వచ్చింది. ఎక్కడైతే ఆ కన్నీరు పడిందో ఆయా ప్రాంతాల్లో ఆ కన్నీరు చెట్టు రూపం ధరించింది. ఆ చెట్ల నుంచే మనకు రుద్రాక్షలు దొరుకుతున్నాయి. ఆ రుద్రాక్షలు మనల్ని ప్రతికూల భావాల నుంచి రక్షిస్తాయి. అవి మన కష్టాలను, బాధలను దూరం చేస్తాయి. ఆరాధ్యుడైన మహాదేవుడు సముద్రం నుంచి వచ్చిన హాలాహలాన్ని గ్రహించారు. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులని రక్షించడానికి, అంటే అందరి కష్టాలను తాను తీసుకున్నారు, అందరినీ రక్షిస్తూ ఉన్నారు. ఇక అదే విధంగా ఆయన కన్నీటిలో కూడా చాలా శక్తి ఉంది. అది కూడా మనల్ని రక్షిస్తుంది, మన కష్టాలను దూరం చేస్తుంది. అంటే దీని అర్థం మనందరం రుద్రాక్షలను ధరించాలనేనా? కాదు, అది మీ ఆలోచన మాత్రమే. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా కన్నీరు కారిస్తే ఎలా ఉండాలంటే ఆ సమయంలో మీరు సృష్టిలో అందరికీ మంచి చేయగలగాలి. ఇక మీరు స్వయంగా బాధలో ఉంటే అప్పుడు కూడా వేరొకరి బాధను మీరు తీర్చగలిగితే, వేరొకరి కష్టాలను మీరు తీర్చగలిగితే, వారికి సహాయం చేయగలిగితే మీరు కూడా రుద్రాక్షలాగే పూజింపబడతారు.